కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యము ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 32వ అధ్యాయము 21 నుండి 26 వరకున్న వాక్య భాగములు. 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైన మీ ప్రేమ, మీ దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తుండగా మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. నన్ను, మమ్ములను అందరినీ బలపరచండి. మీకు ఇష్టమైనదంతయు దేవా స్తోత్రాలు స్తోత్రాలు మాయందు నెరవేర్చబడునుగాక. దైవ కృపను విస్తరింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఒక పిలుపును ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దానికంటే ముందుగా తన సహోదరుడైన అహరోనుతో మాట్లాడి ఉన్నారు. మోషే సీనాయి పర్వతం నుండి కిందికి దిగివచ్చారు. దిగివచ్చిన తర్వాత తన అన్నను అడుగుతున్నారు, ఈ ప్రజలు నీకేం చేశారు? ఎందుకు వీళ్ళు ఇలా తిని త్రాగి ఆడడానికి లేచేటట్లుగా వీరిని ప్రేరేపించావు? ఇంత గొప్ప కీడుకి ఎందుకు నువ్వు పూనుకున్నావని తన అన్నను మోషే ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు అహరోను అంటాడు, నా ఏలినవాడ 22వ వచనం, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ విరుగుదు కదా అని ప్రజల మీద నేరాన్ని మోపుతూ, మాకొక దేవుడు కావాలని ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన వాడు మోషే ఏమాయనో మాకు తెలియదని వాళ్ళు అన్నారు. అందుకు నేను ఎవరి యొద్ద బంగారమున్నదో నా యొద్దకు తెండని చెప్పినప్పుడు వారు దగ్గర ఉన్నది తెచ్చి నాకు ఇచ్చారు. నేను అగ్నిలో వేయగా తోడయింది అని చెప్పారు. ప్రియులారా, ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి విరోధులు వీరిని చూచి హేళన చేయడానికి హేతువుగా మారారు.
అప్పుడు మోషే అంటాడు ప్రజలను చూచి, దేవుని పక్షాన ఉన్నవారు ఎవరో మీరు ఇలా రండి అంటాడు. ఈ భాగంలో చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. మొదటి విషయం ఏంటంటే అహరోను ఒక అబద్ధం చెప్తాడు. ఏంటి ఆ అబద్ధం అంటే నేను బంగారాన్ని అగ్నిలో వేసాను అది దూడైంది అంటారు. లేదు పిల్లరా, తను పోగరుతో దూడ రూపాన్ని చెక్కారు. అంటే తన దోషాన్ని తన తప్పిదాన్ని అహరోను ఒప్పుకోవట్లేదు. మొదటి విషయం. ఇక 2 ప్రజల్ని అంటున్నాడు, వీళ్ళు దుర్మార్గులు, ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా అంటున్నాడు. పిల్లరా, వాళ్ళు దుర్మార్గులు అయితే ఇజ్రాయేలీలు దుర్మార్గులైతే ఇజ్రాయేల్లో నుండి పుట్టుకొచ్చినోళ్ళే కదా వీళ్ళు కూడా. ప్రియులారా, బంగారం ఇచ్చినోళ్ళు దుర్మార్గులైతే, అడిగిన వాళ్ళు దుర్మార్గులైతే, మరి చేసిన వ్యక్తి కావలిగా ఉండవలసిన వ్యక్తి కావలి లేని వాడిగా మిగిలిపోతే మరి అహరోన్ ఏమనాలి? సో అహరోన్ యొక్క ఎన్నో బలహీనతలు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఇక తర్వాత విషయం ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవుని పక్షాన యెహోవా పక్షాన ఉన్నవారెవరు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. దేవుని పక్షాన ఉన్నవారు రండి అని 12 గోత్రాలకు పిలుపును ఇవ్వగా 12 గోత్రాలలో కేవలం మోషే యొద్దకు వచ్చినది ఎవరంటే ఒక్క లేవీయులు. లేవీయులు గురించి మనము పలు పర్యాయాలు వింటూ ఉన్నాం కదూ. ఆదికాండం నుండి కూడా వింటూనే ఉన్నాం. లేవి ఎవరి కుమారుడు? లేయా యాకోబుల యొక్క కుమారుడు. లేవి యాకోబునకు 3వ కుమారుడు పిల్లరా. 3వ కుమారుడు అంటే మొదట రూబెను, 2 షిమియోను, 3 లేవి. లేవి పుట్టినప్పుడు లేయా ఏమని పేరు పెట్టిందంటే, ఇక మీదట నా భర్త నన్ను హత్తుకుని ఉండును అని చెప్పి ఆ లేవి 3వ కుమారునికి లేవి అనే పేరును నామకరణం చేసింది. లేవి. లేవి అనగా అర్థమేంటి? హత్తుకొనుట. ఎవరిని హత్తుకొనుట అంటే వారు దేవుని సేవను, దేవుని గుడారపు పనులను వారు కలిగి హత్తుకునే వారునై ఉన్నారని అర్థం. ఇప్పుడు మోషే ఏమంటున్నారు? దేవుని కొరకు, దేవుని పక్షాన దేవుని పనిని జరిగించుట కొరకు ఎవరైనా మీలో ఉన్నారని పాలెం యొక్క ముఖద్వారాన ఉండి ఆహ్వానించగా, ప్రియులారా, లేవీలందరూ కూడా మోషే యొద్దకు వచ్చేరి. దేవునికి మహిమ కలుగునుగాక. లేవీలందరూ కూడా మోషే యొద్దకు వచ్చారు. అంటే వీళ్ళెవరు? దేవుని పక్షాన ఉండి దేవుని పని చేయుటకు, దేవుని పాత్రగా నుండుటకు, దేవుని సన్నిధిని నిలుచుటకు, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి యాజక ధర్మమును జరిగించుటకు, అలాగనే ఇహలోక సంబంధమైనటువంటి తిని త్రాగి ఆడు విషయాల్లో మేము పాలిభాగస్థులము కాము, మేము పూర్ణముగా మలచబడ్డాము, దేవుని పని కొరకు మమ్ములను మేము ప్రత్యేకపరుచుకుంటున్నామంటూ వారు ప్రభు తట్టుకు వారు తిరిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నాదొక చిన్న మనవి. ఈరోజు నీవు ఎవరి పక్షానున్నావు? లోక పక్షానున్నావా? సాతాను పక్షానున్నావా? దేవుని పక్షానున్నావా? దేవుని పక్షాన ఉన్నాము అని మనము మాటల్లో చెప్తే సరిపోదు. లేవీలు ఏం చేశారంటే, తర్వాత మోషే మీలో కత్తి పట్టుకుని ఈ దిక్కు నుండి ఆ చివరి దిక్కునకు వెళ్ళండి, ఎవరు మీకు ఎదురవుతారో వారి మీద పడి వారిని చంపండి అంటారు. అంటే శరీర కార్యాలు జరిగించిన వారిని, శరీర సంబంధమైనటువంటి బాంధవ్యం నుండి మీరు విడిపించబడండి అంటూ వారిని చంపమంటారు. ఆ ప్రకారంగానే వారు చేస్తే దగ్గరగా పిల్లరా 3,000 మంది
చనిపోయిరి అని లేఖనంలో చూస్తాం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, వారిని అడుగుతున్నారు, యెహోవా పక్షాన ఉన్న వాళ్ళెవరో రండి అంటున్నారు. అవును, దేవుని పక్షము వహించేవారు ప్రభువునకు కావాలి. ప్రభువునకు ఎవరు అవసరం? దేవుని పక్షము అవలంబించగలిగిన వారు, దేవుని సన్నిధిని నిలవగలిగిన వారు, దేవుని కొరకు ప్రయాసపడగలిగిన వారు, దేవుని పనిని జరిగించేవారు. మరి ఈ లేవీలను ఇక్కడ విడిచిపెట్టారా దేవుడు అంటే లేదు పిల్లరా. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇదే లేవీలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని గుడారమంతటిలో కూడా యాజక ధర్మమును జరిగించుచు ఇశ్రాయేలీలను దీవించువారిగను, ఇశ్రాయేలీలను ఆశీర్వదించువారిగను, ఇశ్రాయేలీల విషయంలో ప్రభు పాదాల చెంత విజ్ఞాపనమును చేయువారిగాను వారు దీవెన నొందినట్లుగా చూస్తున్నాం. వారు లోకాన్ని జయించారు, రక్త సంబంధాన్ని, పేగు బంధాన్ని జయించారు. పులారా, వారు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు. మరి ఉదయకాల వేళ దేవుని మాటలు వించిన ఆత్మీయులారా, మన జీవితంలో జయించవలసినవి ఎన్నో ఉన్నాయి. సంపూర్ణముగా జయించి ప్రభువు యొక్క కృపకు పాత్రుల మగుదుము గాక. తండ్రి స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలు చేత నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికరములు మా అందరికీ తోడయుండును గాక. శక్తి చేత, బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండి నడిపించబడును గాక. యేసు నామమున ఆమేన్.